రామ్ చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్ జనవరి 10న థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమైన ఈ సినిమా పైన నిర్మాత దిల్ రాజు చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ మూవీతో తిరిగి తాను సూపర్ ఫామ్ లోకి వస్తానని భావిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేసిందని చెప్పాలి. శంకర్ ఒకప్పటి జెంటిల్మ్యాన్ ఒకే ఒక్కడు సినిమాల తరహాలో సోషల్ పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ కథని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించినట్లు ఉందని తెలుస్తోంది. శంకర్ మార్క్ ఎలివేషన్ ప్రెజెంటేషన్ ట్రైలర్ లో కనిపించింది. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానులు కూడా ఈ సినిమాపై హోప్స్ పెట్టేసుకున్నారు. ఖచ్చితంగా రామ్ చరణ్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంటున్నాడని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియా సర్కిల్లో వినిపిస్తోంది. ఈ మూవీలో 2 ప్రధానమైన ట్విస్టులు ఉంటాయట. అందులో ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక యాక్షన్ బ్లాక్ నుంచి వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ పెంచనుందని టాక్. అలాగే సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ లో అప్పన్న క్యారెక్టర్ పొలిటికల్ ట్విస్ట్ కూడా సినిమాకి మంచి హైప్ ఇస్తుందనే మాట గట్టిగా వినిపిస్తుంది. ఈ 2 ఎలిమెంట్స్ సినిమాలో ప్రేక్షకుల్ని అద్భుతంగా అట్రాక్ట్ చేసి సినిమాపై పాజిటివిటీ ఫీల్ కలిగిస్తాయని అంటున్నారు. అలాగే ఈ సినిమాలోని జరగండి సాంగ్ గురించి ప్రత్యేకంగా చర్చ నడుస్తోంది. ఇందులో శంకర్ పిక్చరైజేషన్ చాలా అద్భుతంగా ఉండబోతుందని టాక్ నడుస్తోంది. సాంగ్స్ కోసమే 75 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఇక రామ్ చరణ్ అంజలి అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో మరింత అట్రాక్ట్ చేస్తారని చెప్తున్నారు. అలాగే అంజలి పాత్రకి సంబంధించి అదిరిపోయే ట్విస్ట్ కూడా ఉంటుందని ఇప్పటికే శంకర్ చెప్పారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా కూడా మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఓవరాల్ గా ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ కూడా బలంగా నమ్ముతున్నారు.